జై శ్రీరామ్. మనము మహాకవి బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతమును అధ్యయనం చేస్తున్నాము. దశమ స్కందంలో ఈరోజు ప్రద్యుమ్న కుమార చరిత్ర. దాని ముందు శ్రీరాముని కీర్తిస్తున్నాము. ఓ శ్రీరామచంద్ర, సకల శుభాలను ప్రసాదించేవాడా, మనోహరమైన సమస్త సద్గుణాలకు నిలయమైన వాడా, కరుణాసాగర, రత్నాలకు నిలయుడైన సముద్రుణ్ణి కృషింపజేసినవాడా, భయంకరమైన బాణ ప్రయోగం చేత రాక్షసేంద్రులను వణికింపజేసినవాడా, మహానుభావ, తర్వాతి కథను వింటున్నాము. గొప్పవైన సకల సద్గుణాలతో ప్రకాశిస్తున్న శౌనకాది మహాములను చూసి 18 పురాణాలకు చక్కని వ్యాఖ్యానం చెప్పే సూత మహర్షి దశమ స్కందంలోని ఉత్తర భాగ కథను చెప్పసాగాడు. ఆ విధంగా నిరసన దీక్షను అవలంబించి భగవంతుని సాన్నిధ్యాన్ని కోరుకుంటున్న పరీక్షిత్ మహారాజు శుక మహర్షిని రుక్మిణీదేవి వివాహ అనంతరం జరిగిన కథను తెలపవలసిందని కోరుకున్నాడు. దానికి సమ్మతించిన శుకయోగి ప్రద్యుమ్ని కథను చెప్పటం మొదలు పెట్టాడు. ఓ పరీక్షిత్ మహారాజా, విష్ణుమూర్తి అంశతో శ్రీ లక్ష్మీనారాయణుల పుత్రుడిగా జన్మించిన మన్మధుడు పరమశివుని కంటి మంటలకు ఆవుతుడైనాడు. శరీరాన్ని కోల్పోయాడు. శంకరుని కరుణ కోసం అనేక పర్యాయాలు స్తోత్ర పాఠాలతో ఆ పరమేశ్వరుని కొలిచాడు. తనకు తిరిగి దేహమివ్వమని ప్రార్థించాడు. పరమేశ్వరుని కృపా కటాక్షంతో రుక్మిణి శ్రీకృష్ణులకు కుమారుడుగా జన్మించాడు. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మకు తనయుడైన మన్మధుడు మరో విష్ణుమూర్త అనేటట్లు అతిలోక సుందరిగా వెలుగొందాడు. ఆ బాలుడికి ప్రద్యుమ్నుడనే పేరు పెట్టారు. ఆ శిశువు పురుటి గదిలో తల్లి అయిన రుక్మిణీదేవి పొత్తిళ్లలో ఉన్న వేళ శంబరుడనే రాక్షసుడు వచ్చి తన మాయాబలంతో శిశువును అపహరించి తీసుకొని పోయి సముద్రంలో పారవేశాడు. నీళ్లలో దిగబడిపోతున్న ఆ శిశువును ఒక పెద్ద చేప మింగివేసింది. రోజు చేపలు పట్టే జాలరులు ఆ రోజు కూడా సముద్రం దగ్గరకు వెళ్ళి అటు ఇటు వేగంగా తిరుగుతున్న చేపలతో పాటు ప్రద్యుమ్ని మింగిన పెద్ద చేపను కూడా వలవేసి పట్టుకున్నారు. ఆ పెద్ద చేపను దానితో పాటు మిగిలిన చేపలను తీసుకొని వచ్చి రాక్షస రాజైన శంబరాసురుడికి కానుకగా సమర్పించారు. జాలరులను పంపివేసి ఆ చేపలను వండి తీసుకురమ్మని శంబరుడు వాటిని వంటశాలకు పంపాడు. రాజుగారి వంటశాలలోని వంటల వాళ్ళు పెద్ద చేపను కోసి చూసేటప్పటికీ అందులో నుంచి చంద్రబింబం వంటి ముఖకాంతితో మెరిసిపోతున్న రాజబిడ్డ కనిపించింది. శిశువు రూపంలో ఉన్న ప్రద్యుమ్ని చూసి వంటల వాళ్ళు ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ విషయం రతీదేవికి చెప్పారు. పరీక్షిత్ మహారాజు శిశువు గురించిన విషయం రతీదేవి కూడా అర్థం కాలేదు. అప్పుడు ఆమె వద్దకు నారద మహర్షి వచ్చాడు. జరిగిన విషయమంతా రతికి వివరించి చెప్పాడు. మన్మధుడే ప్రద్యుమ్నుడిగా జన్మించాడని, శంబరుని వలన సముద్రంలో పడవేయబడ్డాడని, చేప చేత మృంగివేయబడ్డాడని తెలుసుకున్న రతీదేవి ఆ శిశువును తన భర్తను పెంచి పెద్ద చేయడానికి శంబరాసురుని అనుమతి తీసుకొని పెంచసాగింది. మన్మధుడు ఎప్పుడు సశరీరుడుగా తన కళ్ళ ముందు నిలబడతాడా అని ఎదురుచూస్తున్న రతీదేవి మాయావతి అనే పేరుతో శంబరుని ఇంటిలోనే ఉండి పుత్రులు లేని కారణంగా ఈ శిశువును పెంచుకుంటాననే నెపముతో శిశువును తన వద్దకు తెచ్చి లాలనా పాలనా చూస్తూ ఉండటంతో శత్రువైన ప్రద్యుమ్ని గురించి శంబరుడికి ఏ అనుమానం రాలేదు. రతిచేత పెంచబడుతున్న ప్రద్యుమ్నుడు శీఘ్రకాలంలోనే పెరిగి పెద్దవాడైనాడు. యవనవంతుడై మన్మధుడు అన్నట్లు ప్రకాశించాడు. ప్రద్యుమ్ని సౌందర్యము వర్ణనాతీతము. అంత అందమైన ప్రద్యుమ్ని రూపాన్ని సుందరీమణులు ఒక్కసారి చూస్తే చాలు అతనినే వివాహమాడాలని కోరుకుంటారు. వేరెవ్వరి పొందు వద్దు అని అనుకుంటారు. సుందరాంగులు తమ అందచందాలను పోల్చుకోవడానికి ఎవరు సరైన వారిని భావిస్తారో వారెవరో కాదు, ఒక్క మన్మధుడే. శివుణ్ణి పతిగా పొందడానికి అఖండ తపస్సు చేస్తున్న పార్వతీదేవి కోరిక ఫలించడానికి శంకరుని అర్ధనారీశ్వరుని చేసిన గనుడు మన్మధుడే. సృష్టికర్తగా బ్రహ్మజ్ఞానాన్ని పొంది ప్రకాశించిన
బ్రహ్మదేవుణ్ణి సరస్వతీదేవిపై కలిగిన మోహం చేత చలింపజేసిన కుసుమ బాణుడు మన్మధుడే. ముల్లోకాలను పరిపాలించే దేవేంద్రుడు 1000 మచ్చలతో నిండిన శరీరం కలవానిగా రూపొందడానికి మూలకర్త మన్మధుడే. మునిసత్తముల నిగ్రహ శక్తిని పోగొట్టగలవాడు. స్త్రీలకు పురుషుల పట్ల, పురుషులకు స్త్రీల పట్ల కోరికలు కలిగించేవాడు. చెరకు విల్లు నుండి పూల బాణాలను వదిలి జయలక్ష్మిని స్వీకరించేవాడు. వారు వీరనకుండా తన చిగురు కత్తితో అందరినీ వేధించి మరులు కొలిపేవాడు మన్మధుడే కదా అని సమస్త లోకవాసులు తనను స్తుతిస్తూ ఉంటే, అసాధారణ ప్రభావంతో జగన్మోహన ఆకారంతో కాంతిలీనుతున్న ప్రద్యుమ్నుణ్ణి రతీదేవి చూసి మరులుకొంది. 5 బాణాలతో శృంగార వీరుడుగా వెలుగొందుతున్న ఆ కమలాక్షుణ్ణి, ఆ ఆజానుబాహుని చూసి మాయావతి పేరుతో మెలుగుతున్న రతి చిరునవ్వులు చిందించింది. తన కోరికను చూపులతో ప్రకటించింది. రతీదేవి భావాన్ని గమనించిన ప్రద్యుమ్నుడు ఆమెను మోహదృష్టి నుండి మరల్చడానికి ప్రయత్నించాడు. తల్లి, నీ ప్రవర్తన కొత్తగా ఉంది. వీడు నా కొడుకు గదా అనే ఆలోచన లేకుండా, ఏమాత్రము బిడియపడకుండా ఒక కాముకురాలిలాగా నా యందు విలాస విభ్రమాలు చూపిస్తున్నావు. తల్లిని అనే భావాన్ని మర్చిపోయావు. నేనంటే ఇష్టపడుతున్నావు. చూడమ్మా, నన్ను మోహించడం నీకు ధర్మం కాదు, కీర్తి కాదు. ప్రద్యుమ్నుడి మాటలకు రతీదేవి జరిగిన విషయమంతా తెలియజెబుతుంది. ప్రద్యుమ్న, నీవు పూర్వము విష్ణుమూర్తి కుమారుడవైన మన్మధుడివి. నేను నీ భార్యనైన రతిని. ముక్కంటి మంటల వలన శరీరం కోల్పోయిన నీవు రుక్మిణీ కృష్ణులకు పుత్రుడుగా ఉదయించావు. నీవు పసిప్రాయంలో ఉన్నప్పుడు శంబరాసురుడు నిన్ను దొంగలించి తల్లికి దూరం చేశాడు. అంతేకాదు, నిన్ను శిశువని కూడా చూడకుండా శత్రుభావంతో సముద్రంలో పడవేశాడు. సముద్రంలో మునిగిపోతున్న నిన్ను ఒక పెద్ద చేప మింగింది. ఆ చేపను వంట కోసం తరగగా నీవు బయటపడ్డావు. అప్పటి నుంచి నిన్ను పెంచాను. నేను నిజానికి నీ భార్యనే గాని తల్లిని గాను. ఇక ముందు నీవు చేయవలసిన పని గురించి చెబుతాను, విను. శంబరాసురుడు మహామాయావి. రాక్షస మాయలన్నీ తెలిసినవాడు. తన మాయలతో దేవతలను గెలుస్తాడు. మాయలకు ప్రసిద్ధుడైన ఈ శంబరుని సమ్మోహనం మొదలైన ఇంకా గొప్పవైన మాయలను ప్రయోగించి వధించు. ప్రద్యుమ్న, ఈ శంబరుడు ఘోరాతి ఘోరమైన పాపాలను చేసినవాడు. శిశుప్రాయంలో ఉన్న నిన్ను తన మాయాబలంతో పట్టుకొని తెచ్చాడు. నిద్ర నుంచి లేచిన నీ తల్లి తన పక్కలో నీవు కనబడకపోతే నా కొడుకు ఏమైపోయాడా, ఎక్కడికి పోయాడా అని ఎంతగా బాధపడిందో కదా. నీ తల్లి ఎన్ని నోములు నోచి నిన్ను కన్నదో కదా. అటువంటి ఆ మహా ఇల్లాలు దూడను పోగొట్టుకున్న ఆవులాగా, ఓ భగవంతుడా, నా కొడుకును నాకెందుకిలా దూరం చేశావు, నేనేం పాపం చేశానని ఎలా తల్లడిల్లిపోయిందో అని రతీదేవి మహానుభావుడైన ప్రద్యుమ్నునికి సమస్త విషయాలు కూలంకషంగా బోధపరిచి శత్రువుల యొక్క అన్ని మాయలను నశింపజేసేటువంటి మహామాయ విద్యను ఉపదేశించింది. తర్వాతి భాగంలో మన ప్రద్యుమ్నుడు ఏం చేస్తాడో చూద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.